హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టీవీ ఛానల్. సో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ అయితే రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ పల్స్ ఎలా ఉంది, సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆడియన్స్ అనేది తెలుసుకుందాం. సో ఆ రివ్యూ మనం తెలుసుకునే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వంశీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ఐ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వంశీ టీవీ ఛానల్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వాజ్ టూ గుడ్. సో ముందు మూవీస్తో కంపేర్ చేస్తే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. సో దానికన్నా విలన్ రోల్ అనేది చాలా బాగుంది. సో వెంకీ అనే అతను మలయాళం యాక్టర్ కొత్తగా వచ్చి చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు హీరో ఎంట్రీ అన్నారు, వేరే హీరో అది ఏమన్నా రివీల్ చేశారా? వేరే ఎంట్రీ ఏం లేదు, పార్ట్ 2 ఉంది. సో పార్ట్ 2 అంతగా ఏమో మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. సో సెకండ్ హాఫ్ అయితే లైగర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం హిట్ పడినట్టే అనిపించింది. భాగ్యశ్రీ బాగుంది, బట్ తన రోల్ అంత స్కోప్ ఏం లేదు. సో చాలా చిన్న రోల్ ఇచ్చారు. బీజిఎం వాజ్ గుడ్. డైరెక్షన్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ డైరెక్షన్ అనేది కొంచెం బాగా ల్యాక్ చేసినట్టు అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా తీసుంటే బాగుండేది. బ్రో, కింగ్డమ్ సినిమా నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మేక్ పెడతారేమో అని డిసప్పాయింట్ ఉన్నా, కానీ నాకు గుణపం పెట్టాడు. సో గౌతమ్ తిన్నూరి స్క్రిప్ట్ సెలక్షన్ బాగా. విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు అనుకున్నా. సో తను స్క్రిప్ట్ ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. సినిమా అంత బాగాలేదు, యావరేజ్. ఎందుకు పెట్టాడు నాకు ఏం అర్థం కాలేదు. హీరోయిన్ని అరగంటకు ఒకసారి వస్తుంది, డాక్టర్ గెటప్ వేస్తుంది, అండర్ కవర్ అంటది, చిరాకు చేశారు. వేస్ట్ అనిపించింది నాకు. ఏ ఒక ముద్దు లేదు, ఒక గ్లామర్ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు. అక్కడక్కడ బాగుంది. సో ఓవరాల్ గా సినిమా యావరేజ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. కామెంటేటర్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది. లేక చాలా ఉంది, చాలా చోట్ల ఎక్కువ లెంత్ సీన్లు పెట్టారు. సో ఎందుకు పెట్టుకున్నారు ఏంటో నాకు అన్ని పార్ట్ 2 అన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఈ మధ్య చూడలేదా? దేవరా పార్ట్ 1, పార్ట్ 2 కోసం ప్లాన్ చేసుకుని కథను చంపేసి లెంత్ ఎక్కువ పెడుతున్నారు సొల్లు. దానివల్ల సినిమా డిసప్పాయింట్ అయిపోతుంది. నేను 5కి 2 ఇస్తా. ఈ చిత్రంలో ఫ్యాన్ వార్లు బాగా ఎక్కువైపోయినాయి, కానీ సినిమా అయితే నాకు డిసప్పాయింట్ చేసింది. యావరేజ్ ఫిలిం. సో నాగవంశీ గారికి ఇది ఒక డిసప్పాయింట్మెంట్ సినిమా. జెర్సీ మూవీ ఒక మాస్టర్ పీస్, దాన్ని టచ్ చేయొద్దు. అంచనాలు ఎక్కువై వచ్చాయి. సినిమా అనుకున్నంత అంచనాలు రీచ్ అవ్వలేకపోయింది. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం సినిమాకి ఇప్పుడు ప్రీమియర్ షోలో నైట్ 1 o'clockకి 11 గంటలకి స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ, ఒక రోజు ముందే అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే ట్విట్టర్లో మన రివ్యూలు వచ్చేస్తున్నాయి. అక్కడే సినిమాకి దెబ్బ పడిపోతుంది. వీళ్ళు ఏంటంటే ప్రీమియర్ షోల వల్ల కలెక్షన్స్ వస్తుందన్న మాట ఓకే, కానీ శుక్రవారం, శనివారం, ఆదివారం చూసుకుంటున్నారు. సోమవారం నుంచి చూసుకోవట్లా. ఆ ప్రీమియర్ షోల వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే సోమవారం నుంచి కలెక్షన్ రావట్లా. ఆ టాకు, నెగిటివ్ టాకు పొద్దునకాలు వచ్చేస్తుంది. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉండిపోతున్నారు కాబట్టి మండే బుక్ అవ్వట్లేదు. ఆ టాక్ బాగుంటుంటే మండే, కాకపోతే నీకు లాస్ట్ 2 days వరకు కూడా హౌస్ఫుల్లే. మీరు ఎవరు ఫ్యాన్ అన్న? సార్ నాకు అందరూ కావాలి సార్. చిరంజీవి గారు కావాలి, ఎన్టీఆర్ కావాలి, మహేష్ బాబు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి, అందరూ కావాలి. నేను ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేయను. తెలుగుని అందరూ కావాలి, నాకు అందరూ నచ్చుతారు. విజయ్ దేవరకొండ కూడా ఇష్టమే. కాకపోతే ఆయన రోజుకి ఫ్లాపులు తీసేస్తున్నాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం హిట్లు. ఆ 2 సినిమాల తర్వాత ఇప్పుడు దాకా చూసుకుంటే డియర్ కామ్రేడ్ 5-6 సినిమాలు వచ్చినాయి. అన్నీ ఫ్లాప్లు అయ్యి ఆయన చేతులు ఆయన చేసుకుని నన్ను ఎవడో తొక్కేస్తున్నాడు, నన్ను ఎదగనివ్వట్లేదని వేరే వాళ్ళ మీద పెట్టడం కరెక్ట్ కాదంటాను. మీ డాడీ లేరు కదా? పార్కింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ ఎంత ఇస్తావు విజయ్ దేవరకొండకి మూవీకి? 7.8. ఓకే 10కి 7.5 ఇస్తావా? ఓకే థ్యాంక్ యూ. పార్ట్ 2 ఉండాలి. మేము అందరం దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. బాగుంది. చిన్న ఇంటి తిరుగురా, అట్రానే ఉండు చేసుకుంటారు. ఒక్క నిమిషం ఉండు. ఎలా అనిపించింది? మైకులతో భయపడేస్తుంది. ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది నీకు మూవీలో బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. యాక్షన్ ఫిలిం, ఒక లైక్ కింగ్ తన కింగ్డమ్ని సేవ్ చేసుకోవడానికి, అది బాగుంది ఆ పార్ట్.
సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ అసలు లేదు అనేసి అవును, హీరోయిన్ అంత పెద్దగా లేదు, అసలు మధ్య మధ్యలో వచ్చి వెళ్తుంది. సాంగ్ కూడా లేదు ఒకటి. తీసేసారు. అవును, తీసేసారు. దానికోసమే వచ్చాం మేము. సాంగ్ కోసమే వచ్చారు. అవును, అంత ఇష్టం ఆ సాంగ్ అంటే. బాగుంది, ఓకే. నచ్చింది. బట్ విజయ్ అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది నీకు? బాగుంది, బాగుందా? సూపర్. మళ్ళీ విజయ్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకోవచ్చు. మంచి కంబ్యాక్. చాలా బాగుందంటే చాలా బాగుంది. అంటే కొంతమంది కొంచెం ఎక్కడో కావాలని నెగిటివ్ చేస్తున్నారా, లేకపోతే సెకండ్ కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అలా ఎవరైనా ఎదుగుతుంటే ఎవరైనా వాళ్ళ సక్సెస్ ని ఎంకరేజ్ చేయరు. సో ప్లీజ్ ఫస్ట్ ఎంకరేజ్ చేయండి, తర్వాత మాట్లాడండి. సచిదేవ్ చేసాడు కదా సచిదేవ్ ఐ డోంట్ నో ఈజీ. బ్రదర్ చేసాడు సచిదేవ్ బ్రదర్ చేసాడు కదా విజయ్ దేవరకొండ ఆయన పెర్ఫార్మెన్స్ అతనిది కూడా చాలా బాగుంది. మెయిన్ రోల్ అతనిది యాక్చువల్లీ చాలా బాగుంది. బట్ క్లైమాక్స్ లో తనది కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంది. చాలా బాగుంది సినిమా. సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్తగా విలన్ వచ్చాడు కదా ఇండస్ట్రీకి వెంకటేష్ అని ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అతని పర్ఫార్మెన్స్ అసలు హీరో కన్నా ఫర్ ఎ సెకండ్ అతని పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. విలన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ట్రోల్స్ చేయండి, ఇంకా ట్రై చేయండి. నేను కూడా చూస్తా ఎట్లా ట్రోల్ చేస్తారో. విజయ్ అన్నకు నేను పిక్చర్ ఫ్యాన్ని, డెహాడ్ ఫ్యాన్ని విజయ్ అన్నకు. మా విజయ్ అన్న మీద ఖుషి సినిమాతోటి, లైగర్ సినిమాతోటి ట్రోల్ చేసి ఇప్పుడు మా టైం వచ్చింది, మేము కానీ రాడు దింపుతాం. 500 కోట్లు పక్కా రాసి పెట్టి ఇక్కోండి. నేను చెప్తున్నా మీడియాలో అమ్మ బైరి ఒక్కొక్కరికి రాడు దింపకపోతే కొడగలరా గుర్తు పెట్టుకోండి. ఎన్టీఆర్ అనే ఒక్కటి అలా కొట్టిండు. సినిమా చూసి వచ్చినాక కాలర్ ఎగిరేసుకుంటాను. మేము విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కదా, మేము ఎగిరేసుకొని చెప్తాం. నేను ఎగిరేసి చెప్తున్నా కాలరు. సినిమా మాత్రం అమ్మ నిజం థియేటర్ తగలబడే నిజం చెప్తున్నా. తమ్ముళ్ళు టికెట్లు వారం రోజుల దగ్గర హౌస్ఫుల్ తమ్ముళ్ళు బుక్ చేసుకొని పెట్టుకోండి. ముందే చెప్తున్నా పిచ్చి సినిమా మాత్రం అమ్మ బయట అదేం కొట్టులు అన్నయ్య. మా విజయకొండ అనే బాడీని చూస్తే నేను జిమ్కి వెళ్తానయ్యా, నిజంగా జిమ్కి వెళ్ళిపోతా. 6 ప్యాక్ చేస్తానయ్యా, జిమ్కి వెళ్తానయ్యా నీలాక అయితే నేను. కానీ సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. విజయ్ దేవరకొండ గారు సూపర్ హిట్ చేస్తారు. ఒక విజన్ సీన్లో అయితే నడిచిన సినిమా. నో లవ్ స్టోరీ, నో రొమాంటిక్, నో సాంగ్స్ కూడా సరిగ్గా లేవు. 2 సాంగ్స్ అవే బాగున్నాయి, చాలా సూపర్ హిట్ అయినాయి. మీతో ఇంకో సాంగ్ ఉంటుండే, ఆ సాంగ్ దీంట్లో పెట్టలేదు. అది ఒకటి డిసప్పాయింట్ అయ్యారు. ఇక సినిమాకి ప్రకారంగా చెప్పాలంటే ఫ్యాన్స్ కూడా చాలా అదృష్టము, వాళ్ళకు కూడా బాగా చూడాల్సిన సినిమా. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, పక్కా అయితే హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అనేది కూడా అవుతాయి. అదే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. విజయ్ దేవరకొండ కంబ్యాక్ అనేది పాడైపోయింది, ఒక ఎమోషన్ లో నడిచింది బ్రో. ఇక ఎటువంటి డౌట్ లేదు, ఎమోషన్ లో నడిచిపోయింది. హీరో మొత్తం డల్లీగా ఆవిడది ఏం లేదు, ఆడలేదు, ఆ విలన్ది లేదు, ఏం లేదు. ఓన్లీ హీరోదే మొత్తం. ఏదైనా విజయ్ దేవరకొండ బాగా కష్టపడ్డారు. ఆయన ఆపోజిట్ కూడా తమ్ముడు అన్నగానే చాలా కష్టపడ్డారు. వాళ్ళిద్దరు కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళిద్దరి కోసమైనా సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ల్యాగ్ అంటూ ఏం లేదు, ఒక ఈక్వల్సీగా బాగా నడిచింది సినిమా. దాన్ని ల్యాగ్ అని అన్నారు కానీ బట్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే మంచిగా చెప్పాలనేసి, యూత్ మంచిగా చెప్పాలనేసి, వాళ్ళ యొక్క పురాత గాతం ఏమైతే ఉందో అంత బయటికి తీయాలి అనేసి ఈ స్టోరీ అయితే చెప్పారు. బట్ సినిమా అయితే పక్కా 100% ఆడుతుంది. నో లవ్ స్టోరీ, నో రొమాంటిక్ అట్లాంటివి పెట్టుకుని అయితే ఎవరు రాకండి. ఇది పక్క అయితే ఒక ఎమోషన్లో తీరైతే వెళ్తుంది. ఇట్లాంటివి పెట్టుకుని మీరు ఎవరు రాకండి, వేస్ట్, వచ్చిన వేస్ట్. ఒట్టు సినిమా హిట్. కింగ్డమ్ కొండన్న దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి, దెర్ ఇస్ నో ల్యాగ్. మూవీ వాస్ గుడ్. అండ్ నిజంగా చెప్తున్నా 150 CR మార్క్ మూవీ అండి ఇది. ఏ క్యారెక్టర్ ఏం తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. బట్ కాకపోతే సత్యదేవ్ క్యారెక్టర్ స్టార్టింగ్లో కొద్దిగా అనిపించింది. అండ్ బొమ్మాలి క్యారెక్టర్ ఎందుకో నాకు అర్థం కాలేదు. బట్ మ్యూజిక్ అయితే గ్రీస్ బంప్స్ వచ్చినాయి బ్రో, సూపర్. చేసుకోండి. యాక్టింగ్ మాత్రం చింపేసిండు. 500 కోట్ల నుంచి 1000 కోట్లు మాత్రం పక్కా భయ. తెలుగు ఇండస్ట్రీలో మరో రికార్డు బద్దలు కొడుతుండు విజయ్ దేవరకొండ. ప్రభాస్ మించిన హీరో అవుతాడు పక్క. ప్రభాస్ మించిపోయే హీరో వరకు అవుతాడు పక్కా విజయ్ దేవరకొండ. కొండంత అండ తెలుగు ఇండస్ట్రీకి పక్కా భయ. ఇప్పుడే సినిమా చూసొస్తానా, 7 కొండల వెంకన్న స్వామి దయ అన్న మీద ఉన్నది, కొండన్న మీద. ఈ జనసాంద్రత చూస్తుంటే అర్థమవుతుంది జనాల ఆశీస్సులు కూడా ఉన్నాయని.
చాలా పెద్దోడైతావన్నా, టాపులా కూర్చుంటావు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నువ్వు ఒక తమ్ముడు అయితే నీ అన్న కోసం, నీ అన్న నీ కోసం చేస్తున్నా కనబడుతుంది. నీ అక్క నీ కోసం, దేవరకొండ కోసం జన సముద్రం మొత్తం, విజయ్ దేవరకొండ కోసం మొత్తం జన సముద్రం భయ. ఎవరికైనా చూసిరా ఇంత జన సముద్రం? అప్పుడప్పుడు 2010లో జై బోలో తెలంగాణ సినిమా నేను యాక్టింగ్ చేసిన భయ, జై బోలో తెలంగాణలో. అప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు బద్దలు కొట్టింది. సేమ్ అదే తరహా మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ కొడుతాడు తెలంగాణ కింగ్. చాలా బాగా కనెక్ట్ అవుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు కానీ సరిగ్గా సినిమాలు లేవనేది చెప్పనిచ్చే కంప్లైంట్ కదా, మరి కరెక్ట్ సెలెక్షన్ అనుకోవచ్చా ఈ సినిమా? 110% అండి. ఆయనకి ఒక అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ ఫిల్మ్ దొరికితే ఎలా చేస్తారో ఇది అలా ఉంది. అండ్ డెఫినెట్గా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారండి? 10 ఉంటే 11 ఇవ్వాలని ఉందండి. అంత బాగుంది, ఎలా ఉంది? చాలా బాగుందండి. భాగ్యశ్రీ గారు ఫస్ట్ కాంబినేషన్ విజయ్ గారితో, బట్ కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయింది. ఆవిడ తన బెస్ట్ ఇచ్చారు ఫిల్మ్కి అండ్ డెఫినెట్గా ఎసెట్ అవుతారు. అండ్ మంచి రోలే ఉంది ఫిల్మ్. అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా ఉంది? అనిరుద్ధ్ గారి బీజిఎం అది ఇంకొంచెం వాల్యూ యాడ్ చేసిందని చెప్పొచ్చు ఫిల్మ్కి. ఆయన మార్క్ ఆఫ్ మ్యూజిక్ అనిపించిందండి. అంటే వీడి కంబ్యాక్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు ఎలివేషన్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఓకే. బీజిఎం స్కోర్ బాగుంది. మన గౌతమ్ మనకు తెలిసిన జెర్సీ ఎమోషన్స్ ఎలా కవర్ చేస్తాడు మనకు తెలిసిందే కదా, బాగుంది. హీరోయిన్ రోల్ ఆ హృదయం లోపల సాంగ్ తీసేశారు. సో రెస్ట్ అంతా బాగానే ఉంది. ఐ వుడ్ రేట్ అరౌండ్ 8 on 10. థ్యాంక్ యూ. సాంగ్ ఒకటే ఉంది, ఆ స్టోరీతో పాటే నడిచింది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి విజయ్ యాక్టింగ్ కానీ విజయ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు. ఆబ్వియస్గా డెఫినెట్గా అనుకుంటున్నాం మేము, ఎందుకంటే అలాగే అనిపించింది. ఎండింగ్ చూస్తే పార్ట్ 2 ఉందనే అనిపించింది. సో ఎక్స్పెక్టింగ్ 1 more మూవీ. వెళ్ళొచ్చు ఫ్యామిలీస్ వాళ్ళంతా అంటే యాక్షన్ డైరెక్షన్ ఇంకా బెటర్గా చేయొచ్చు అని అనిపించింది. ఆయన ఎఫర్ట్ పెట్టారు. ఆబ్వియస్గా 4.5 చెప్తున్నానండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రే అమిత్, మా అన్న కొట్టిండు, మా అన్న ఇట్టు కొట్టేసిండు. లైగర్ తో వచ్చినా కొట్టినారు, ఖుషీతో వచ్చినా కొట్టినారు, ఫ్యామిలీ మ్యాన్ తో వచ్చినా కొట్టినారు, కానీ కింగ్డమ్ తో మావాడే ఈసారి తిరిగి కొట్టినాడు. అడవిలో ఉంటుంది అనకొండ, ఇట్టు కొట్టిండు మా బంగారు కొండ. చాలా బాగుంది బ్రో. అసలు అనిరుద్ధ్ వల్లే బ్రో లీడ్ తీసుకునింది అనిరుద్ధ్. ఎందుకంటే ఒక మిడాస్ టచ్ ఇచ్చిండు, ఆ మ్యూజిక్ కి ఒక హై వచ్చింది. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈ మూవీలో అటైర్ కానీ తన లుక్స్ కానీ చాలా డిఫరెంట్. కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఇలాంటి ఒక్క మూవీ, ఒక్క స్క్రిప్ట్ అనుకున్నాం. గౌతమ్ తిందూర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కెరియర్లో ఇంత మంచి స్క్రిప్ట్ రాసి ఇంత ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. హై అని చెప్పలేము, లో అని చెప్పలేము, అసలు చింపి పారాడు. చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాలా. అది కాకుండా నార్మల్గా చెప్తారు విజయ్ దేవరకొండ గారికి హేట్ ఎక్కువ, 100% హేట్ హీరో అని. కానీ ఆయన 1-on-1 మనం వెళ్ళి కలిస్తే ఎంత ఆప్యాయతగా పలకరిస్తారో ఫ్యాన్స్కి తెలుసు, చాలా మందికి తెలుసు. ఇంకోటి ఏమంటే మా విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాకుండా అదర్ ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు అసలు హేటే స్ప్రెడ్ చేయలేదు, అందరు సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం, అంత బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి, 1-2 కాదు, చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి, చాలా మాటలు తిండు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ ఈరోజు కొట్టేశాడు. గుర్తుకొస్తుంది రొమాన్స్, అగ్గులు ముద్దులు గుర్తుకొస్తాయి, అవునా కదా? బాగా హెవీ పెట్టారు. ఏది లేదన్న, లవ్ సాంగ్ లేదు, మ్యూజిక్ ఒప్పుకోవచ్చు, డైరెక్షన్ కూడా బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం బాగా హెవీ ఉంది. ఇప్పుడు అదే అందులో ఉన్న వాళ్ళేమో మాస్ వాళ్ళన్నా, మరి మాస్ పబ్లిక్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి కదా, అవునా కదా? బాగా హెవీ ఉంది. నాకు నచ్చింది ఏది లేదు. హీరోయిన్ బాగుందన్నా, కానీ అగ్గులు ముద్దులు ఏం లేవు వాళ్ళిద్దరికి. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళ ఇష్టం అన్నా. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరిని సినిమా పో అని చెప్పను, వద్దని చెప్పను. వాళ్ళ ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. మనం ఎవరిని వాళ్ళు వద్దనటానికి చూడమంటానికి, వాళ్ళ ఇష్టం ఉంటే చూస్తాడు, లేకపోతే లేదు. మనం ఎందుకు వద్దంటాం, మనం ఎందుకు చూడమంటాం?
ఏందన్నా అన్న సినిమాకు నచ్చినా 500 బొక్కపడ్డాయి, నచ్చకపోయినా 500 బొక్కపడ్డాయి. మీరు ఎంజాయ్ చేశారా? నేను ప్రతి సినిమా చూస్తా, ఎవరి సినిమా అయినా చూస్తా. చూసి వచ్చిన తర్వాత ఇంకా నచ్చింది ఏముంది, నచ్చలేదు, పైసలు అయితే పోయినాయి కదా, పైసలు అయితే పోయినాయి కదా. బాడీ లుక్స్ ఎలా అనిపించాయి? బాడీ అండ్ లుక్స్, బాడీ లుక్ కళ్ళు మూసి తెరిచినంత మాత్రం ఇంట్లో ఉన్న మనిషి ఇట్లా అయింది అన్న. ఏందన్న అది సినిమా అన్న, చూస్తానికైనా శృంగారం ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఆయన ఒక మిలిటరీ లాగా బందోబస్తు అంటే ఒక పాట దూరనో లేకపోతే జిమ్కి పోయో ఎక్సర్సైజ్ ఏదో. ఇప్పుడు అది ఉన్నది మన ఏంది భద్రాచలంలో ఒకటి చరణ్ ఒకటేమన్నా ఒక పాట పెట్టేసి ఏదో చేసేదంట పుణ్యమ. ఇట్లా ఉన్న దేవరకొండ కళ్ళు మూసి తెరిచినంత మాత్రాన్ని ఇట్లా అయిపోయిండు. ఏందన్నా ఎంత సినిమా అయినా కానీ అంత పిచ్చోళ్ళు ఉంటారు అన్న. ఇట్లా ఉన్న దేవరకొండ ఒకేసారి ఇట్లా అయితే ఎట్లా అన్న, కళ్ళు మూసి తెరిచినంత మాత్రం బాగలేదని ఎప్పుడన్నా బాగుందన్న, బాగలేదన్నా నాన్న, నేను ఎప్పుడు బాగలేదన్నా. సినిమాలో నీకు ఏం నచ్చలేదు అది చెప్పు నాకు. నీకు సినిమాలో ఏమి నచ్చలేదు? ఇట్లా ఉన్న దేవరకొండ ఒకేసారి ఇట్లా అయింది. అది తెలవాలన్నా కూడా నీకు మినిమం డిగ్రీ ఉండాలి. తోపు కాదన్న నాన్న, నేను బతకాలి 10 గుండెల్ని బతికిస్తుంది. ఏమన్నా ఇంకో నువ్వు బిగ్ బాస్ కోణం ఎంత నిజమో విజయ్ దేవరకొండ సినిమా ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంటది అన్న. వాళ్ళకి నచ్చితే హిట్ అవుతుంది, నచ్చకపోతే పట్టు అవుతుంది. ఒక్కనొక్కని వేట కొడలు నవ్వినట్టు నరుకుతా. సినిమా అన్న వెనకాల 40% ఆంధ్ర సపోర్ట్ ఉంది. సినిమా ఫ్లాప్ చేసే దమ్ము ఏ మగాడికైనా ఉందా? చూడండి, జగన్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. 40% ఓట్ షేర్ మొత్తం ఈ రోజు విజయ్ దేవరకొండ వెనకాల నిలబడతా. ఈ సినిమాని ఫ్లాప్ చేసే దమ్ము ఏ మగాడికైనా ఉందా? ఏ మగాడికైనా ఉందా? స్టోరీ సూపర్, ఫైట్ సూపర్, అసలు సెంటిమెంట్ సత్యదేవ్ సెంటిమెంట్, విజయ్ దేవరకొండ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా, జగన్ అన్న 40% ఓట్ బ్యాంక్ ఈ రోజున విజయ్ దేవరకొండ వెనకాల ఉంది. ఈ సినిమా దమ్ముంటే ఎవడైనా ఫ్లాప్ చేసి చూపించండి, ఆ కొడగలారా నేను చూస్తా. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్క. విజయ్ దేవరకొండ తోపు, దమ్ముంటే ఆపవు.